స్వస్థత పొందుకోవాలి అని అంటే చేయాల్సిన పని ఏంటి అని అంటే పరిశుద్ధమైన వస్తువుల దగ్గరకు రావాలి. అభిషేక తైలము బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వాడబడినది. అనాయింటెడ్ ఆయిల్. ఈ యొక్క నూనెను గురించి చాలామంది హాస్యాస్పదంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వినే ఉంటారు. నూనె రాస్తే తగ్గిపోయిద్దా అని హాస్యాస్పదంగా వెటకారంగా మాట్లాడేవారు ఉన్నారు. నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని వెటకారంగా మాట్లాడుతున్నావు. నన్ను కాదు, లేకపోతే ఇంకో వ్యక్తిని కాదు, ఆ కృపావరంలో వాడబడుతున్నటువంటి అభిషేక్తుని కాదు. నువ్వు దేవునిని వెటకారంగా మాట్లాడుతున్నావు, దేవుని వాక్యాన్ని వెటకారంగా మాట్లాడుతున్నావు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. నూనె రాస్తే ఏమైంది? అవసరమా? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా అపోస్తులు సైతమును నూనె రాసి ప్రార్థించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. నువ్వెవడ కాదంటానికి? అవునా? అనవసరంగా నోరు లేస్తుంది ఎందుకు? అపోస్తులు నూనె రాసి ప్రార్థన చేశారు. అది బిబ్లికల్ ప్యాటర్న్. నువ్వు నమ్మకపోతే నమ్మనున్నాడుగా ఉండాలి. కానీ దేవుని శక్తిని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు హాస్యాస్పదంగా మాట్లాడడానికి వీలు ఎవడైనా సరే. దేవుని వాక్యం ఫైనల్, గాడ్స్ వర్డ్ ఇస్ ఫైనల్. అందులో ఉన్నది అని అంటే దాన్ని నమ్మగలిగితే దేవుని కార్యాన్ని చూస్తాం. నువ్వు నమ్మవు, ఆ బుద్ధి ఆలోచన లేదు, ఆ హృదయం లేదు నీకు. నీ హృదయం వాత వేయబడిన మనస్సాక్షిలాగా చచ్చింది. నూనె రాసి ప్రార్థన చేశారు అపోస్తలులు, స్వస్థత కలిగేను. వాక్యం సెలవిస్తున్నమాట. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు. ఏం రాశారు? అందరూ చెప్పండి, ఏం రాశారు? అది అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఇప్పుడు రాయడం తప్ప సరైందా? వాట్ డిడ్ ద డిసైపుల్స్ డూ? నూనె రాసి, ఐల్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ రాయబడి మాట, అండ్ దే క్యాస్ట్ అవుట్ మెనీ డెవిల్స్ అండ్ అనాయింటెడ్ ఆయిల్ మెనీ దట్ వర్ సిక్ అండ్ హీల్ దెమ్. రాయబడిన మాట ఇంగ్లీష్లో చూడండి, అనాయింటెడ్ ఆయిల్, అభిషేకించబడిన నూనె. నూనె రాస్తే ఏం జరగదు, అభిషేకింపబడిన నూనె రాస్తే కార్యం జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలి. అందరు రోజు లేవగానే ఉదయమో సాయంత్రం మధ్యాహ్నమో చేతి నిండా పోసుకుని రాసుకుంటారు కదా. మాడు నొప్పి వచ్చిందంటే చెంపలకు గారేదాకా రాసుకుంటాం, లేకపోతే స్టైలిష్ ఇట్లా ఎగరాలి కదా, ఇలా ఊగుతూ ఉండాలి. వెన్ ఇట్ ఈస్ అనాయింటెడ్ దెన్ దెర్ విల్ బి పవర్, బికాస్ అక్కడ దేవుని అభిషేకం విడుదలవుతుంది. కాబట్టి దాని నుంచి గాడ్ ఈజ్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్. దేవుడు ఆ నూనె అనే వస్తువును వాడుతున్నాడు. ఆయన అభిషిక్తుడై ఉన్నాడు. ఆయన ఆ నూనెను తాకాడు. విశ్వాసంతో రాయబడుతూ ఉన్నప్పుడు స్వస్థత విడుదల చేసేది ఆయన. నూనె రాసినోడు కాదు, నూనె కాదు, అభిషేకపు నూనె, అనాయింటెడ్ ఆయిల్. ఏమయ్యారంట చూడండి అక్కడ, అనాయింటెడ్ ఆయిల్ మెనీ దట్ వర్ సిక్ అండ్ హీల్డ్ దెమ్. దిస్ ఈస్ వాట్ డిసైపుల్స్ డిడ్. యేసు ప్రభువుకు తెలియదా? ఇఫ్ యు రీడ్ చాప్టర్ 6 ఫ్రమ్ స్టార్టింగ్, 6వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే, హీ కమాండెడ్ దెమ్ టు గో. ఆయన ఆజ్ఞాపించాడు వెళ్ళమని, ఆయన చెప్పాడు. శిష్యులు ఆయన చెప్పిన దాని ప్రకారమే చేస్తున్నారు. సొంత తెలివితేటలేం కాదు. అది తప్పు అని అనుకుంటే కనుక, ఆయనకి తెలియకుండా చేసుంటే కనుక, బుద్ధి లేని వాళ్ళారా ఏం చేస్తున్నారా అని అనేవాడు. ఈరోజు నువ్వు అట్లా అంటున్నావంటే నీకు బుద్ధి లేదు. అభిషేకించువాడు ఆయన ఆ నూనెను. ప్రార్థన చేయడం సేవకుని పని, ప్రార్థన చేయడం సంఘం పని, ప్రార్థన చేయడం పెద్దల పని. ఆ నూనెను అభిషేకించి స్వస్థతను విడుదల చేసేవాడు ఆయన. ఆయన నూనెను వాడుకుంటాడు, ఇంకా దేనైనా వాడుకుంటాడు. ఆయన చెప్పింది చేస్తే స్వస్థత కలుగుతుంది. అందుకే సేవకులు ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు, ప్రార్థన కోరినప్పుడు ఏం చేస్తారు? నూనె రాసి ప్రార్థన చేస్తారు. కారణం, దేవుడు అభిషేకిస్తాడన్న విశ్వాసం. ఆ అభిషేకింపబడిన నూనె, ఆయన అభిషేక్తుడై ఉన్నాడు, ఆయన అభిషేకిస్తే అక్కడ ఆ దేహంలో ఉన్న బలహీనత పోతుంది.